గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా మే నెలలో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషరాశిలో ఉండి తర్వాత వృషభంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనంలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే శని నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయినా కూడా ఏం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఈ నెలంతా కూడా అనుకున్నది సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారు. అప్పులు తీర్చగలుగుతారు. సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే రావాల్సిన డబ్బులు చేతికి అందడం, ఆదాయం పెరగడంతో పాటుగా విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడానికి బ్రహ్మాండంగా అవకాశం కనపడుతోంది. తల్లిదండ్రులకి సంబంధించినటువంటి పితృపూర్వక ఆస్తులు సంక్రమించడంతో పాటుగా పోటీ పరీక్షలలో విజయం పొందే అవకాశం కనపడుతోంది. నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు, అనేక కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి, మీలో నీతి నిజాయితీ పెరగడము, ధర్మంగా ఉండడము, పరోపకారం, ఇతరులకి సహాయం చేయడంతో పాటుగా మంచితనంగా ఉంటారని చెప్పచ్చు. శ్రమించాలనుకుంటారు, ఎదగాలనుకుంటారు, సాధించాలనుకుంటారు, కోరికలు తీర్చుకోవాలనుకుంటారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు, కష్టపడతారని చెప్పచ్చు. కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసిన, కొత్త వినూతమైన సాహసోపేతమైన కార్యక్రమాలు ప్రారంభం చేసిన లాభం కనపడుతుంది, విజయం కనపడుతుంది. అయితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. బయట ఫుడ్ తినడం వల్ల ఇబ్బందులు, సమయానికి తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అలాగే నీరసము నిస్సత్తుగా కనపడుతోంది. జాగ్రత్త. రాత్రి తొందరగా పడుకోండి. మధ్యాహ్నం తొందరగా భోజనం చేయండి. రాత్రి తొందరగా భోజనం చేయండి. కార్బోహైడ్రేట్లు తగ్గించండి. ప్రోటీను, ఫైబరు, ఫ్యాట్ సమతుల్యంగా తీసుకోండి. నీళ్ళు ఎక్కువ తాగండి. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే వివాదాల జోలికి వెళ్ళకండి. కొంతమంది మిమ్మల్ని విభేదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఆవేశంగా మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ నెలలో సమస్యలు రావు. విదేశాల్లో ఉండే వారికి వృత్తిపరంగా ఆర్థిక పరంగా ఎదుగుదల కనపడుతుంది. అలాగే కుటుంబ సభ్యులకి మీకు మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అలాగే మంచి ఆస్తులు కొనుగోలు చేయడం లేదా స్వదేశంలో ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంటర్వ్యూల్లో విజయాలు కనపడుతూ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. అనుకూలమైన సమయంగానే కనపడుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, వివాహం విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, సామరస్యత కనపడుతుంది. అలాగే వ్యాపారాల్లో కానీ భూముల్లో కానీ పెట్టుబడులు బ్రహ్మాండంగా వృద్ధి అవుతాయని చెప్పచ్చు. బంగారు రూపంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టే వారికి లాభాలు కనపడుతున్నాయి. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అందుకనే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, ఆ దశలు యోగిస్తున్నాయో లేదా అనే విషయాన్ని మమ్మల్ని సంప్రదిస్తే మేము చెబుతాం. కాబట్టి అందరూ మా చేత జాతకం చూపించుకునే ప్రయత్నం చేయొచ్చు. తద్వారా ఏదైనా దోషాలంటే పరిహారాలు చెబుతాం. చేసుకుంటే మీకు వివాహం, ఉద్యోగం, సంతానం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఏ సమస్య ఉన్నా సరే జాతకంలో ఉండే పర్సనల్ జాతకాన్ని బట్టి తెలుస్తాయి. తద్వారా పరిహారాలు చేసుకుంటే సమస్య నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి జాతకం మాత్రం చూపించుకోండి. తద్వారా పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు లాభాలు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది. అలాగే రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు సంపాదించగలుగుతారు. భూములు క్రయ విక్రయాలు జరపగలుగుతారు. విద్యుత్ వాహనాలు కానీ ఎలక్ట్రిక్ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు, వాహనాలు మార్చడము కనపడుతోంది. అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వారికి సమయానికి డబ్బులు చేతికి అందడం లేదా లోన్లు రావడంతో పాటుగా పర్మిషన్లు వస్తాయని చెప్పచ్చు. అయితే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉన్నట్లయితే కనుక ఈ నెలలో డబ్బులు మిగులుతాయి. అయితే పొదుపు చేయడం విషయంలోనూ, బడ్జెట్ ప్లానింగ్ విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి. జీవన విధానంలో మార్పు తీసుకురావడము, రోజువారీ పనులు తొందరగా చేసుకోవడం ద్వారా మీకు బోల్డ్ సమయం కూడా ఆదా అవుతుంది. తద్వారా కాస్త వ్యాయామము, మెడిటేషన్ చేస్తే మీకు ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. రాజకీయ నాయకులు కూడా రాజకీయ రంగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు, పదవులు లేదా ప్రజాదరణ పొందే అవకాశాలతో పాటుగా ప్రత్యర్థులకి యొక్క పన్నాగాలు తిప్పికొట్టగలుగుతారు. కొత్త ప్రణాళికలు వేసుకోవడంలో చాలా మంచి దిట్టగా ఉంటారని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి విజయాలు, అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. క్రియేటివ్గా ఉండగలుగుతారు. పేర్లు బాగా తెచ్చుకోగలుగుతారు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ప్రయోజకత్వం పొందే అవకాశం కనపడుతుందని చెప్పచ్చు. అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందడంతో పాటుగా ముఖ్యంగా బోనస్లు పొందే అవకాశం ఉద్యోగస్తులు కనపడుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బ్రహ్మాండంగా పెరుగుతాయి.
కుటుంబ సమేతంగా యాత్రలు చేయగలుగుతారు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం, పరీక్షా ఉత్తీర్ణత, ఇంటర్వ్యూలో విజయం కనపడుతోంది. కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి చక్కని అవకాశంతో పాటుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏం పని చేసినా సమర్థవంతంగా పనిచేసి విజయం పొందగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుందని చెప్పొచ్చు. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. కోపతాప ఆవేశాలు తగ్గించుకున్నట్లయితే కనుక ఈ నెలలో ప్రతి వ్యక్తితోటి ప్రేమగా మెలగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడపగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత కూడా కనపడుతోంది. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభించడం కానీ, మీ మాటలతో అందరినీ ఆకట్టుకోవడం కానీ, కుటుంబంతో కలిపి ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడం కానీ కలిసి వస్తుంది. అనేక రకాల రహస్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గొప్ప నాయకత్వ లక్షణాలు మీలో రాబోతున్నాయి. అలాగే కొత్తగా ఏదైనా ఒప్పందాలు లేదా క్రయ విక్రయాలు జరిపినా లాభం కనపడుతుందని చెప్పచ్చు. సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. పిల్లలకు సంబంధించి విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రోత్సాహాన్ని మీరు అందించగలుగుతారు. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పచ్చు. పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా నిర్వర్తించగలిగే అవకాశం కనపడుతోంది. అలాగే ఆర్థిక పరంగా ఏదైనా సమస్య నుండి పరిష్కారం చేసుకోవడం, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోవడంతో పాటుగా అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారమై అన్యోన్యతగా ఉంటారు. కోర్టులో విజయాలు కనపడుతున్నాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. మీరు అనుకున్న సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు. పెద్దల యందు గౌరవ మర్యాదలు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమికులకి కలిసి వచ్చే కాలము. ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్తే ఒప్పుకోవడంతో పాటుగా మీకు పెళ్లి చేసే అవకాశాలు కానీ, లేదా పెళ్లికి సంబంధించి ఇబ్బందులు తొలగడం కానీ కనపడుతుంది. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు. వ్యాపారపరంగా మొట్టమొదటిలో కొంచెం ధన నష్టం కలిగినా మళ్ళీ తిరిగి లాభాలు వస్తాయని చెప్పచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితంతో పాటుగా ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే శిక్షణా స్థలాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే టీచర్స్కి లేకపోతే ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి. కాకపోతే బయట వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీ గౌరవ మర్యాదలకి భంగం కనపడుతుంది. అయితే అనేక సంబంధాల విషయాల పట్ల బ్రహ్మాండమైనటువంటి చాతుర్యతను వహిస్తారని చెప్పచ్చు. సోదరీమణులతో కీలక సమాచారాన్ని పొందగలుగుతారు. నీలో నీతి, నిజాయితీ పెరుగుతాయని చెప్పచ్చు. ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు వివాహ యోగ్యత, వివాహం కాని వాళ్ళకి వివాహాలు కుదరడంతో పాటుగా పెళ్ళయిన తర్వాత వచ్చే జీవితంలో వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. భర్తను భార్య, భార్యను భర్త సరిగ్గా అర్థం చేసుకోవడంతో పాటుగా పరస్పర సహకారాలు చేసుకోగలుగుతారు. మీరు చేసే పనికి ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు. ఇంట్లో వాళ్ళందరికీ మీ సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో ఉండే గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఏం పని చేసినా, కుల పని కానీ, వృత్తి పని కానీ, చేతి పని కానీ చేసే వాళ్ళందరికీ ఎక్కువ డబ్బులు కనపడుతున్నాయి. స్నేహితుల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ఐడియాలు పొందగలుగుతారు, లేదా అవకాశాలు పొందగలుగుతారు. అలాగే మీలో ఉండే కోపం కానీ, అహంకారం కానీ తగ్గించుకున్నట్లయితే అందరూ మీకు దగ్గర అవుతారని చెప్పచ్చు. అందరికన్నా నేనే గొప్పవాడిని అనుకునే మాత్రం అహంకారం వద్దు, వదిలేయండి. తెలివితేటలతో ఏ పని చేసినా పూర్తవుతుంది. కాకపోతే బద్ధకము, లేజినెస్ పెరుగుతున్నాయి. వాహన ప్రమాదాలు ఉన్నాయి. ధన నష్టం కనపడుతుంది. వృధా ఖర్చులు కనపడుతున్నాయి. వ్యసనాలకు పాలయ్యే అవకాశాలు, శస్త్రచికిత్సలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఇష్టం తగ్గడం, వ్యాపారాల పట్ల ఆసక్తి పెరగడం కనపడుతుంది. జాగ్రత్త. అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, కాలేజీలో ఈ యొక్క లెక్చరర్స్కి మీకు మధ్య మిస్అండర్స్టాండింగ్లు కనపడతాయి. తోటి విద్యార్థులతో జాగ్రత్తగా మాట్లాడండి. అయితే చదువు పట్ల ఆసక్తి పెంచుకున్నట్లయితే కనుక మీకు పోటీ పరీక్షలో విజయం కనపడుతుంది. చక్కని ఉత్తీర్ణత అయితే కనపడుతుంది. అలాగే అనేక కోర్సులు చేయడం కానీ, కంప్యూటర్ కోర్సులు, విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా పనిచేసే చోట జాగ్రత్తగా ఉండండి. ఇతరులు మీ పనిని మెచ్చుకున్నా కూడా ఉద్యోగ కార్యాలయంలో ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. మెంటల్ టెన్షన్లు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి ముఖ్యమైన విషయాల్లో అవకాశాలు బాగా రాబోతున్నాయి. కళా సాంస్కృతిక రంగాల్లో మీరేంటంటే నిరూపించుకోగలుగుతారు. మానసిక దృఢత్వం పెరుగుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు. నూతన బంధువులతో పరిచయాలు, ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసే వారందరికీ వ్యాపారాల్లో విశేష దృష్టి పెట్టి వ్యాపారాలు పెంచుకోగలుగుతారు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో స్నేహబంధం పెరుగుతుంది. కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. మొండి బాకాయలు ఉసులవుతాయి. కొత్త వ్యాపారాలు రాణిస్తాయి. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు కూడా పొద్దున్న లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేతితో మీరు పూజ చేసుకున్న తర్వాత మీ పొలంలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.